కరీంనగర్లో ఆ గ్రామం విలీనమైనప్పటికీ ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఆనాడు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఇంటి పన్ను చెల్లించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థలో విలీనమయ్యాక కూడా ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. కానీ వారి ఇంటి నెంబర్లు మాత్రం ఆన్లైన్లో అగుపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఆ గ్రామస్తులు ఆన్లైన్ నమోదు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బొమ్మకల్ గ్రామస్తులు చెబుతున్నారు. బొమ్మకల్ గ్రామ ప్రజల తీవ్ర ఇబ్బందులపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ శివారు గ్రామమైన బొమ్మకల్ జిల్లా కేంద్రంలో విలీనమైంది. కాగా ఇందులోని వార్డులను 5, 6, 34 డివిజన్లుగా విభజించారు. ఆయా డివిజన్ వాసులంతా హౌస్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. కానీ ఇందులో సుమారు 630 ఇళ్లకు ఇంటి నెంబర్లు కూడా కేటాయించారు. వీరంతా 2021 నుండి 2025 వరకు ఇంటి పన్ను చెల్లించి రసీదులు పొందుతున్నారు. కానీ వీరి ఇంటి నెంబర్లు మాత్రం ఆన్లైన్లో అగుపించడం లేదు. దీంతో వారు క్రయ విక్రయాలు చేసుకోలేకపోతున్నారు. అంతేకాకుండా గృహ రుణాలు, విద్యుత్ మీటర్లు కూడా పొందలేకపోతున్నారు. గత 2 సంవత్సరాలుగా నూతనంగా నిర్మించిన బొమ్మకల్లో 600 పైచీలకు ఇండ్లన్నీ 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ట్యాక్స్ కట్టినాం, మరియు నగరపాలక సంస్థలో కూడా ట్యాక్స్ కట్టినాం. కానీ ఇప్పుడు ఆన్లైన్లో చూపించడం లేదు. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాము. ఇప్పుడు కొనాలన్నా, అమ్మాలన్నా, ఇప్పుడు మార్చిలో హౌస్ ట్యాక్స్ కట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతుంది. మరి ఏంటంటే నిరుపేద ప్రజలు కూడా ఉన్నారు ఇందులో. ఖచ్చితంగా ప్రజలందరూ మాకు అందరూ ఆఫీస్కి వెళ్ళి, కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో ఇచ్చి మాకు అప్లికేషన్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు అవుతుంది. మరి గత గ్రామ పంచాయతీ హయాంలో గత పాలక వర్గాలు కానీ, గ్రామ పంచాయతీ అధికారులు, సెక్రటరీలు, మరి ఇతర నాయకులు అందరూ కలిసి ఆన్లైన్ చేయకుండానే, పర్మిషన్ ఇవ్వకుండానే డబ్బులు తీసుకొని కొన్ని నంబర్లు కేటాయించినారు. ప్రస్తుతం మా బొమ్మకల్ గ్రామం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైనందున మరి అట్టి ఇండ్లను క్రయ విక్రయాలు చేసుకున్నటకు మరి ఆన్లైన్లో కనబడడం లేదు. కాబట్టి దాదాపు బొమ్మకల్ గ్రామంలో 650 పైచిలకు మరి ఈ యొక్క ఇంటి నంబర్లు కేటాయించినారు. కాబట్టి ఇటు విషయమై జిల్లా కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు చొరవ తీసుకొని మా యొక్క బొమ్మకల్ గ్రామంలోని ఆన్లైన్ చేయకుండా విడిచిపెట్టిన ఈ యొక్క ఇంటి నంబర్లను ఆన్లైన్ చేయాలి, లేదా అట్టి ఇంటి నంబర్లు కేటాయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. బొమ్మకల్ గత గ్రామ పంచాయతీలో 3 డివిజన్లు అయిపోయినాయి. ఈ 3 డివిజన్లో దాదాపు 600 పైచీలకు ఇంటి నెంబర్లు ఇచ్చిన వాటి ఇప్పుడు మున్సిపల్లో ఆన్లైన్లో అయితే లేవు. నాకు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు కొందరికి ఏంటంటే ఇబ్బంది, ఇందిరమ్మ ఇళ్ళు వచ్చిన వాళ్ళు రేకుల షెడ్ ఇప్పుకొని కట్టుకుందామన్నా కానీ ఆన్లైన్ లేకపోతే వాళ్ళకి పర్మిషన్ రాలేదు. అలా పేపర్స్ లేక అది ఆ గ్రామ కట్టం కాబట్టి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అంటే ఇటువంటి నాకు తెలిసిన వ్యక్తులకు చాలా నిరుపేద వ్యక్తులే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇటువంటి వ్యక్తులకు వాళ్ళ మున్సిపాలిటీ అయినా కానీ ఏ విధమైన చర్య తీసుకుంటలేరు. దీన్ని కలెక్టర్ దృష్టికున్న మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఆన్లైన్ లేని నెంబర్లను త్వరలో పరిష్కరించాలని కోరుతున్నాను. కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను, కార్పొరేషన్లో ఇంటి పన్ను చెల్లిస్తున్నామని, అయినప్పటికీ ఆన్లైన్లో అగుపించడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసినప్పటికీ లాభం లేకుండా పోయిందని వాపోయారు. తద్వారా అమ్మకాలు, కొనుగోళ్లతో పాటు లోన్, విద్యుత్ మీటర్ తీసుకునేందుకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. గతంలోని గ్రామ పంచాయతీ అధికారులు, నాయకులు కుమ్మక్కై ఆన్లైన్ చేయకుండానే లంచాలు తీసుకుని ఇంటి నెంబర్లు కేటాయించారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మా గ్రామ పంచాయతీ 2021లో ఆన్లైన్ గర్భపట్టి రిసిప్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు అది ఆన్లైన్ కాలేదు. ఆన్లైన్ కాక అమ్ముదామన్నా, కొందామన్నా, ఏ లోన్లకైనా, కోర్టు అయినా, కరెంటు మీటర్లు అయినా, దేనికైనా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇది ఆన్లైన్ చేయగలరని మా యొక్క మనవి. నా పేరు గాదే రూపా శ్రీనివాస్, 5వ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతున్నాను. అప్పుడు 2021 నుంచి 25 వరకు బొమ్మకల్ గ్రామంలో హౌస్ నెంబర్లు ఇచ్చారు. అట్టి హౌస్ నెంబర్లను దాదాపు 600 పైచిలకు నంబర్సు అప్పుడున్న గ్రామ పంచాయతీ సెక్రటరీలు మరియు అప్పుడున్న సర్పంచ్లు నంబర్లు అలాట్ చేసి ఒక రిసిప్ట్ రూపకంగా అందరికీ ఇచ్చారు. అవి ఆన్లైను చేయలేదు. ఇప్పటి వరకు ప్రజలు అవి అమ్మాలన్నా, కొనాలన్నా ఎలాంటి పర్చేస్ అవుతలేదు. దయచేసి అప్పుడున్న అన్ని నంబర్లను ఆన్లైన్ చేయాలని మరి అప్పుడున్న అధికారులు మరి అప్పుడు ఆన్లైన్ అన్ని నంబర్లు ఇచ్చి మరి ప్రజలను మోసం చేశారు. మరి ఇటువంటి మోసాలు ఇకగుండి ఇప్పుడు కార్పొరేషన్లో మెర్జ్ అయింది కాబట్టి ఇక నుంచి ఇలాంటి మోసాలు జరగద్దని. ఈరోజు వరకు కూడా ఇప్పుడు 26 వరకు కూడా ఆన్లైన్లో కాలేదు.
నేను కొత్తగా ఇల్లు నా పేరులో ఇల్లు పర్మిషన్ తీసుకుంటే రిసిప్ట్ వేరే ఇచ్చారు, మళ్ళీ ఈ ఆన్లైన్ వచ్చారు వాళ్ళ వేరే పేరు వచ్చింది. నేను గర్పట్టి కడదామని చెప్తే అది ఆన్లైన్లో కాక చాలా 3 సంవత్సరాలు నాకు పెండింగ్ పడ్డది, ఆన్లైన్లో లేక కట్టవారు. ఇప్పటికైనా అధికారులు కమిషనర్ గారిని కానీ కలెక్టర్ అమ్మ కానీ అన్ని సవరణ చేసి అందరి ఇండ్లు ఆన్లైన్ చేయాలన్నది నా యొక్క మనవి. మా ఇల్లు ఆన్లైన్ కాలేదు, అది ట్యాక్స్ కడతాను పోతే ఆన్లైన్ కానీ తీసుకోమంటారు. ఒకసారి కట్టినాం, మళ్ళీ తర్వాత కడితే ఆన్లైన్ కావాలంటారు. కష్టపడి నానా అవస్థలతో ఇళ్లను నిర్మించుకున్న పేదల ఇంటి నెంబర్లు ఆన్లైన్లో నమోదు అయ్యేలా కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుకుందాం.